హలో ఎవ్రీవన్. ఈరోజు మీ ముందుకి మరొక మంచి వీడియోతో వచ్చేసాను. అప్పుడు టీవీ ఒకటే ఉండేది, కానీ ఊరంతా ఒక కుటుంబంలా ఉండేవారు. వెల్కమ్ బ్యాక్ టు 90s. ఒకప్పుడు ఊరంతటిని కలిపేది ఒక టీవీ మాత్రమే. సాయంత్రం 5 అయిందంటే చాలు, సుబ్బమ్మ గారి ఇంటి ముందు పిల్లలు, పెద్దలు, అమ్మాయిలు అందరూ కూర్చునే దృశ్యం గుర్తుందా? సిగ్నల్ రావాలంటే యాంటీనాను తిప్పేవాళ్ళు. లైట్ పోతే అందరూ అయ్యో అని నవ్వేవాళ్ళు. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? ఒరేయ్ వస్తుందా, ఇంకొంచెం తిప్పు, అటు కాదు ఇటు, ఆగు, అక్కడే ఆగు, అస్సలు కదలకు. మేడ మీద యాంటీనాతో కుస్తీ పడుతున్న కుర్రాడికి కింద టీవీ ముందు ఊపిరి బిగబట్టి కూర్చున్న ఊరంతటికి మధ్య జరిగే ఒక వరల్డ్ వార్ ఇది. ఇప్పుడు మన దగ్గర 4K స్క్రీన్స్ ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ నలుపు తెలుపు చుక్కల మధ్య సినిమా బొమ్మ కోసం మనం పడ్డ తపన ముందు ఏ బిగ్ స్క్రీన్స్ సరిపోవండి. అది 90వ దశాబ్దం. ఆదివారం మధ్యాహ్నం 3 అయిందంటే చాలు, ఊర్లో సెక్షన్ 144 పెట్టినట్టు వీధులన్నీ ఖాళీ అయిపోయేవి. ఊరంతా ఒకే చోటు ఉండేది, ఆ వీధిలో ఉన్న ఆ ఒక్కరింట్లో. ఆ ఇంట్లోకి వెళితే అది మినీ జాతరలా ఉండేదండి బాబోయ్. అప్పట్లో సోఫాల మీద పెద్దవాళ్ళు, నేల మీద పిల్లలు, స్థలం సరిపోతే కిటికీలోంచి చూసేవాళ్ళు ఇంకొంతమంది, నిలబడి చూసేవాళ్ళు ఇంకొంతమంది. రామాయణం, పంచతంత్రం, చిరంజీవి సినిమా ఏదైనా ఊరంతా ఒక్కటే. ఇప్పుడు 100 స్క్రీన్లు ఉన్న ఆ ఒక్కటి టీవీ ఇచ్చిన ఆనందం ఇంకెక్కడో దొరకదండి. ఋతురాగాలు, అన్వేషిత, వసుంధర, చక్రవాకం, ఇంకా ఎన్నో సీరియల్స్ గుర్తున్నాయా మీకు? ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలున్నాయి. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యే ముందు విలన్ లాగా పవర్ కట్ ఎంట్రీ ఇచ్చేది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయేది. కానీ మళ్ళీ కరెంటు రాగానే వచ్చే కేకలు, కేరింతలు థియేటర్లో హీరో ఎంట్రీ విజువల్స్ కంటే గట్టిగా ఉండేవి. వాషింగ్ పౌడర్ నిర్మా, మధ్యలో వచ్చే నిర్మా, లైఫ్ బాయ్, లక్స్ ప్రకటనలు మాకు బట్టి వచ్చేసాయి. అందరూ కలిసి ఆ పాటలు పాడేవాళ్ళం. పెద్దవాళ్ళైతే ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆ గుండమ్మ కథ సినిమా మాత్రం అన్నిసార్లు చూసేవాళ్ళండి. మీ అందరికీ ఇంకొక సినిమా మాతృదేవోభవ గుర్తుందా? ఆ సినిమాకి అప్పట్లో థియేటర్ బయట కర్చీఫ్లు ఇచ్చేవాళ్ళంటండి. మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అంత సెన్సేషన్, అంత ఎమోషన్ ఉండేది ఆ మూవీకి. తర్వాత టీవీలో చూస్తే ఒక్కసారికి బలబలా అని ఏడ్చేసాం. సినిమా, సీరియల్, ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ అందరూ కలిసి చేసేవాళ్ళు. ఎవరికి తోచింది అది వాళ్ళ ఇంటి నుంచి తెచ్చేవారు. మరమరాలు, చిక్కీలు, లడ్లు, ఇవన్నీ అందరం కలిసి కూర్చుని టీవీ చూస్తూ, మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ హాయిగా సాయంకాలం తినేవాళ్ళం. అప్పట్లో మా అమ్మమ్మ అయితే ఇంటికి వచ్చిన మా స్నేహితులందరికీ గెంజి అన్నాన్ని హార్లిక్స్ అని చెప్పి ఇచ్చేదండి. ఆ టేస్ట్ ఉండేదండి. ఇప్పుడు స్టార్బక్స్లో కాఫీ కూడా దానికి సరిపోదు, అంత రుచికరంగా ఉండేది. సినిమా చూస్తూ హీరోయిన్ ఏడిస్తే అందరూ ఏడ్చేవాళ్ళం. హీరో కొడితే మేము కొట్టినంత ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నాయి, ఎవరి సినిమా వాళ్ళు విడిగా చూస్తున్నాం. కానీ అప్పుడు ఒక్క టీవీ ఊరంతటికి ఉండేది. మనుషుల మధ్య గొడవలు లేవు, మనుషుల మధ్య దూరం లేదు. ఆ చిన్న టీవీ మాకు ప్రేమించడం, పంచుకోవడం నేర్పించింది. ఋతురాగాలు, అన్వేషణ, వసుంధర, చక్రవాకం, ఇంకా ఎన్నో సీరియల్స్ గుర్తున్నాయా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీరు చిన్నప్పుడు ఎవరితో కూర్చుని సినిమా చూసేవాళ్ళు? ఆ యాంటీనాను తిప్పిన రోజులు గుర్తున్నాయా? చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు గుర్తొస్తే మన మొహాల్లో ఒక చిన్నటి నవ్వు వస్తుంది. ఆ 90స్ల మళ్ళీ గుర్తొచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో మీ జ్ఞాపకాలు రాయండి.
ఇవన్నీ చెప్తుంటే నా కళ్ళల్లో లైట్గా నీళ్ళు తిరిగాయండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.